ఏపీ సీఎం చంద్రబాబు మంత్రుల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. కూటమి పార్టీల శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి టపాసులు కాల్చుతూ మిఠాయిలు పంచుకున్నారు. 5 ఏళ్లుగా అక్రమాలు, అరాచకాలను భరించామని, ఇప్పుడే పూర్తి స్వతంత్రం వచ్చినట్టు ఉందని ఆనందం వ్యక్తం చేశారు. నగరంలోని నర్తకి సెంటర్ వద్ద నుంచి మా ప్రతినిధి మహేష్ మరింత సమాచారం అందిస్తారు. జిల్లాలో ఎక్కడ చూసినా కూడా సందడి వాతావరణం నెలకొంది. ప్రధానంగా మనం ఇప్పుడు అలంకార్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే ఇప్పుడే పెద్ద ఎత్తున టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. మనతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ శ్రేణులు, ప్రజలు వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్, ఎలా ఉంది ఈరోజు? ఇది ఒక మహా అద్భుతమైనటువంటి ఘట్టం అని చెప్పి అంటున్నారు. వాస్తవం అండి, మేము 5 ఏళ్ళు నరక యాతన పడ్డాం. ఈ రాక్షస పాలన ఏ విధంగా ఉందంటే మా మీద అక్రమ కేసులు, మా మీదే కాదు ప్రజల మీద. ఈ ప్రజల్ని వ్యాపారం చేస్తుంటే వ్యాపారాలు చేసుకునే లేదు, ఏవంటే ఆ కేసులు పెట్టేవాళ్ళు. మేము మామూలుగా రోడ్ల మీద ఉంటే పోలీసు వాళ్ళ చేత మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టేవాళ్ళు కాదు. అనేక దాడులు మా కార్యకర్తల మీద చేపించారు, మా నాయకుల మీద చేపించారు. అట్టాగే ఎవరిని ప్రజల్ని ప్రశాంతంగా ఉంచలేదు. అధిక రేట్లు పెట్టడం, మద్యపానం చూస్తే ఆ నకిలీ మద్యం పంపిణీ చేసి అది అమ్మించి తాగి ఎంతోమంది కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఈరోజు ఆ నరకాసున పాలన పోయి రామన్న రాజ్యం వచ్చింది. మా నాయకుడు 4వసారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. మీరేమంటారమ్మా? చాలా ఆనందంగా ఉంది సార్. ఇప్పుడు రామన్న రాజ్యం పోయి రామన్న రాజ్యం వచ్చింది. ఇప్పుడు పరిపాలన ఇంకా బాగుంటుంది. వాతావరణం కూడా చల్లపడింది. అట్లాగే వాతావరణమే కాదు, మనసులను కూడా చల్లగానే ఉంటాం. అభిమానం, ఆప్యాయతలతో కలబడి మేము కలిసిపోతాము. వాళ్ళు అట్లా కాదు, అందరికీ తగువులు పెట్టి, గొడవలు పెట్టి, వాళ్ళలోనే ఇబ్బందులు పెట్టి వాళ్ళు కొట్టుకునేటట్టు చేశారు. ప్రతి ఒక్క దగ్గర అదే చేశారు. ఎవరికెవరు పడకుండా చేశారు. ఈ రోజు అట్ట కాదు, ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రేమగా, ఆప్యాయతతో అందరం కలిసిపోతాం, ముందుకి అడిగేస్తామని నేను చెప్తున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉందన్న. 39వ డివిజన్ లో ఈ రోజు మేము చాలా అట్టహాసంగా ఈ సంబరాలు జరుపుకుంటున్నాము. 4వసారి సీఎం అవుతున్న మా నారా చంద్రబాబు నాయుడుకి మా టీం అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే డిప్యూటీ సీఎం గా పదవి స్వీకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, మా పొంగూరు నారాయణ గారికి అయితే మా నెల్లూరు తరపున ప్రత్యేకంగా నమస్సుమాంజలీలు తెలుపుకుంటూ మా 39వ డివిజన్ మొత్తం ఈ రోజు అలంకార్ సెంటర్ లో చాలా ఈ సంబరాలు జరుపుకోవడానికి ముఖ్య కారణం మా క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఎక్కడా కూడా ఏ సీఎం అయినా కూడా ప్రమాణ స్వీకారం రోజున ఇంత పెద్ద పండుగ జరిగినటువంటి పరిస్థితులు. కానీ వాళ్ళ రోజున ప్రతి ఒక్కరు, ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇంత ఆనందం ఎందుకు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ప్రజలకి చాలా మంచి చేస్తారని నమ్మకంతో ప్రజలందరూ ఓటేసి గెలిపించారు. సైకో ప్రభుత్వం పోయి మంచి ప్రభుత్వం వచ్చింది సార్. సంతోషంగా ఉన్నాం. ఏమనిపిస్తుంది? రాబోయే రోజులు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఈ రాబోయే కాలంలో మంచిగా ఉంటుంది. అందులో మేము అన్నంగి ప్రసాద్ సార్ వాళ్ళ టీంలో మేము అందరం ఉండి హ్యాపీగా మేము జరుపుకుంటున్నందుకు మేము చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ మొత్తం మీద ఎవరిని చూసినా కూడా, ఎవరిని కదిలించినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి పార్టీల శ్రేణులతో పాటు ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఒక పండుగ జరుపుకుంటున్నారు. రాబోయే రోజుల్లో తమ భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని ఎన్నెన్నో ఆశలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇక్కడ పరిస్థితి. వీడియో షాకిర్ మణితో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.